హాయ్ అండి అందరికీ. హలో, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మా వినయ్ చూడండి, కృష్ణుడిలాగా ఎలా రెడీ చేశానో, ఎలా రెడీ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే చూడండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. మా వినయ్ని కృష్ణుడిలా రెడీ చేశానండి. అంటే ఇంత పెద్ద బాబు అలా రెడీ చేశారేంటి అనుకోవచ్చు. నాకు వినయ్ ఎప్పుడు చిన్న బాబే. వాడు మా గల్లీలో అందరు చిన్నపిల్లలకు చేస్తూ ఉంటే నాకు చెయ్యి మమ్మీ, నాకు చెయ్యి అని చెప్తూ ఉంటే వాడికి నేను ఇలా రెడీ చేశానండి. ఫస్ట్ అయితే చిన్న వీడియో ఎట్లా చేసినా వాడికి నచ్చలేదు. అయితే మళ్ళీ చేశాను వాడికి, మళ్ళీ అయితే బాగా చేశాను. వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు అంటే వాడే చూసుకుంటున్నాడు. వాడి వీడియోలు వాడు చూసుకొనే నవ్వుతున్నాడు. అంత బాగున్నాడు మా వినయ్. చూడు వినయ్ ఎలా ఉంది. వినయ్ అయితే వాయిస్ ఇస్తుంటే నా పక్కనే కూర్చొని అన్నీ చూస్తాడు. బాగుందా నీ వీడియో? బాగుందా? ఇక్కడ చూడండి, వాడిని అలా రెడీ చేయటము, నేను కూడా సింపుల్గా ఉంటే బాగుండదని నేను కూడా చిన్నగా అలా డ్రెస్ వేసుకొని వాడికి రెడీ చేయటం జరిగింది. ఇప్పుడు బాగుందా? ఇంతకుముందు వీడియో ఉంది చూడు, అది బాగుందా? చూడండి ఫ్రెండ్స్. వాడికి అన్నీ లిప్స్టిక్ అలా అన్నీ రెడీ చేశాను. మొత్తం కృష్ణులాగానే ఉన్నాడు వాడు. ఈసారి అయితే చెయ్యనుకున్నా, కానీ వినయ్ ఏడవడంతో స్టార్ట్ చేశాం మళ్ళీ. బాగుందా వినా? ఎవరు ఇది? ఎవరు? నువ్వా? అమ్మో, నువ్వేనాది? నీ పక్కన ఎవరు? మమ్మీ. గట్టిగా మాట్లాడరా. మమ్మీ ఉందా? మమ్మీ కాదు. చూడండి ఫ్రెండ్స్, మా వినయ్కి ఏమైనా తక్కువ పడిందా? మా వినయ్ కృష్ణుడి వేషంలో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నా వీడియో చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వినయ్కి సపోర్ట్ చేయండి. వినయ్కి చూడండి, ఇక్కడ కమ్మ పెడుతుంటే వాడికి నొప్పి వచ్చింది. ఒకసారి అయితే తీసి పడేసిండు, మళ్ళీ పెడుతున్నాను. బాగుందా వినా? అది చేతులదేమో అంటారు, దానికి నాకు అంత ఐడియా లేదు. వాడికి ఊదురు అంటే వాడికి ఊదటం వస్తలేదు. ఊదినా వినా నువ్వు? అది నా లాంగ్ వీడియో అయితే వెళ్ళటం లేదు ఫ్రెండ్స్. చూడండి, లైక్ ఇవ్వండి. నాకు వాడికి ఊదమంటే ఊదడం వస్తలేదు. ఒక్కొక్కసారి ఏమో గట్టిగా ఊదుతున్నాడు మా వినయ్. మా చిన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 3 పండుగలు ఒకటేసారి వచ్చుట్లా నాకు కొంచెం పని హడావిడి ఎక్కువ అయిపోయిందండి. అందుకే లాంగ్ వీడియో పెట్టలేకపోయినా. లాంగ్ వీడియో పెడదామన్నా పోతలేవు అవి. నేను వాడికి చూపిస్తున్నాను అలా చేయి పెట్టా అని. ఏదన్నా ఒకసారికి 2 సార్లు చూస్తే చేస్తాడు. చూసి అలా చేస్తాడు వాడు, బాగుంటుంది. కాళ్ళకు కూడా ఇక పారాని మామూలుగా పెట్టాను, డ్రెస్కి అంతా అంటింది. అవునా వినా? చూడు వీడియో ఎవరు తీస్తున్నారు? వాడికి రెడీ చేసి వాడి వస్తువులు వాడికి ఎలా జాగ్రత్త పెట్టేస్తాం మళ్ళీ సంవత్సరం సరికి. సేమ్ కృష్ణులానే ఉన్నాడు వాడు. నవ్వడం చూడండి, వాడు నవ్వుతే హ్యాపీగా ఉంటుంది నాకైతే. నాకు ఇంకేముంది, వాడు హ్యాపీగా ఉంటే చాలు. మేమిద్దరమే మా ప్రపంచం మొత్తం. నా అదృష్టం అండి మా వినయ్ నా కడుపులో పుట్టడం నా అదృష్టము. వరలక్ష్మి వ్రతం అండి. వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి చేశాను, నేను ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ సారి ఇప్పుడు. ఎందుకంటే నాకు వినయ్తోని పని కాక నేను ఎప్పుడు చేసుకోలేదు. నాకు కొంచెం హెల్త్ సహకరించక చేయలేను ఇన్ని రోజులు. ఇక అందరు పసుబొట్టు పిలిస్తే నేను కూడా చేసుకోవాలనుకొని నేను కూడా మామూలుగా చేశానండి. ఒక 5గురికి అయితే పసుబొట్టు ఇచ్చాను. వరలక్ష్మి వ్రతం చేశా చిన్నగా. అక్కడ వరలక్ష్మి వ్రతం రెడీ చేయంగా మాత్రం వీడియో తీయలేరండి. అప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను.
ఇక నేను వీడియో తీయలేకపోయినా. మా పూజ రూమ్ కొంచెం చిన్నగా ఉంది, అలా స్టాండ్ పెట్టలేక ఇక నేను దగ్గరకు అయిపోతుందని నేను తీయలేను. ఫస్ట్ అయితే పసుపు పెట్టింది మా మరదలండి, సెకండ్ ఆమె మా తోటి కోడలు, మేము వైట్ డ్రెస్ ఆమెమో మా ఇంట్లో రెంటుకుంటారు. ఇంకా తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చిర్రు. ఇక 5గురికే ఇచ్చానండి పసుపు బొట్టు. ఎక్కువ మందికి పిలిస్తే నాకు మళ్ళీ ఇవి నేను చూసుకోవటము ఇవన్నీ చేసుకోవటము కుదరదు, ఇబ్బంది అయిపోతుందని 5గురికి మాత్రమే పిలిచాను. తను మా తోటి కోడలండి. ఇక హడావిడి ఉంటుంది, ఇంట్లో పని చేసుకోవాలా, బాబుని చూసుకోవాలి, నాకు కూడా కష్టం అవుతుంది కదండి. అందుకని నేను మామూలుగానే చేసుకున్నాను. ఇంకా నాకైతే పనికి సహకారం వాళ్ళు ఉండరండి, నేనే చేసుకోవాలని. సాయం చేయడానికి ఎవరు ఉండరు. తను కూడా మా ఇంట్లో రెంటుకుంటారండి, గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మాయి. లాస్ట్ తనే వచ్చింది. ఇంకొక ఆమెకైతే నేను వీడియో తీయలేకపోయినా, అప్పటికి నాకు టైం ఎక్కువ అయిపోయి ఆకలి అవుతుంది, హడావిడిగా ఇచ్చేసాను. మీరు ఎలా చేశారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ప్రతిసారి చేస్తే మనకు కొంచెం అలవాటు అయిపోతుంది కదా, ఫస్ట్ సారికి కొంచెం నాకు ఒకటి తెలిసి ఒకటి తెలియక ఏదో ఇక అలా చేశాను. ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చింది, ఆ తర్వాత కృష్ణాష్టమి, ఒకదాని వెనుక ఒకటి వచ్చి పనులు అయితే ఎక్కువనే నాకు. ఏదన్నా పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రాఖీకండి మా పెద్ద తమ్ముడు ఇక్కడే వినాయక నగర్లో ఉంటారు. పెద్ద తమ్ముడు, తను పక్కన మా మరదలు, ఆ పక్కన కూర్చుంది అక్కయ్య వాళ్ళు కూడా వినాయక నగర్లోనే ఉంటారు. ఇక మేమే గంగాస్థాన్లో ఉంటాము. అంటే నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళటం లేదు, ఈసారి ఎలాగన్నా వెళ్ళాలని వెళ్ళినా. కొంచెం అన్న తమ్ములను కలిస్తే కొంచెం హ్యాపీనెస్ వేరేనే ఉంటుంది. తను మా పెద్ద తమ్ముడు. పెద్ద తమ్ముడిని రాఖీ కట్టేసి చిన్న తమ్ముడు కూడా అక్కడే ఉంటాడు. ఈ పెద్ద తమ్ముడు వాళ్ళు పైన ఉంటారు, వాళ్ళు కింద ఉంటారు. ఇక నాన్న ఇక్కడ లేడు. ఇక నాన్న దగ్గర వెళ్ళాలంటే కొంచెం దూరం అని వెళ్ళలేను. తమ్ముడు వాళ్ళకి కట్టేసి వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ మా ఆడపడుచులు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను నాన్న దగ్గర వెళ్ళలేకపోయినా. తమ్ముడు వాళ్ళకి కట్టేసి పొద్దున్నే వెళ్ళి 9 వరకు వెళ్ళి 11 వరకు వచ్చేసిన. తను మా మరదలండి. ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తను అక్క అండి. ఇద్దరు చెల్లె వాళ్ళు అయితే రాలేరు. చిన్న చెల్లె హైదరాబాద్లో ఉంటుంది, ఇంకో చెల్లె కూడా హైదరాబాద్ వెళ్ళింది వాళ్ళ బాబు దగ్గర. తను మా చిన్న తమ్ముడు అండి. పెద్ద తమ్ముడు కట్టేసి చిన్న తమ్ముడు దగ్గర కట్టేసి మా బాబుని తీసుకొని వెళ్ళాను, తొందరగా వచ్చేసానండి. తను పక్కన వాళ్ళ పాప, తమ్ముడికి ఒక్క పాపనే. పెద్ద తమ్ముడికేమో 2 పాపలు 1 బాబు. మరదలైతే పక్కన లేదు, కానీ తను ప్రెగ్నెంట్ అండి. మా తమ్ముడే కూర్చున్నాడు. తమ్ముడికి రాఖీ కట్టేసి ఇక్కడ కొంచెం టిఫిన్ చేసి అక్కడ కొంచెం టిఫిన్ చేసి వచ్చేసాము. చిన్న తమ్ముడు, మేము 4 నంబర్స్ ఉంది సిస్టర్లము, 2 తమ్ముళ్ళు. అంటే అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటా కదా అక్క చెల్లె అని చూస్తుంటారు. ఇంటికి వచ్చేసానండి. తను మా బావ కూతురు, చిన్న అమ్మాయి. ఈ అమ్మాయి మా దగ్గరే చదువుకుంది చిన్నప్పుడు. మా వినయ్, మా ప్రణయ్, మా పక్కకు మా మరిది కొడుకున్నాడండి.
మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసిర్రు. ఇక వచ్చి హడావిడిగా వంటలు చేసి వీళ్ళతో రాఖీ కట్టించేసి వాళ్ళు సాయంత్రం సరికి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు. తను చిన్న అమ్మాయి సోనీ పేరు. అమ్మాయికి పెళ్ళైంది, 2 బాబులు. అమ్మాయి మా దగ్గరే ఉండే కాబట్టి తను వస్తే కొంచెం మాకు ఆ హడావిడి వేరేనే ఉంటుంది. చిన్నప్పుడు మా దగ్గర చదువుకుంది అమ్మాయి. మాట్లాడతావినా? ఇటు చూడు, ఇగో మీ సోనక్క, ఇక్కడ రా, ఇక్కడ రా, ఇగో సోనక్క. ఇగో మా వినయ్ అయితే స్వీట్ తినడం లేదు, కొంచెమే పెట్టక్క అంటున్నాడు. ఇగో ఎవరు వాళ్ళు?